దత్తత తీసుకొని మోసం చేయడం కేసీఆర్ అలవాటు, కానీ మాకు అలవాటు లేదు. ఇది దత్తత కూడా కాదు, మా బాధ్యతగా గతంలో ముఖ్యమంత్రి గారు బాధ్యత కాన్సెన్స్ కాబట్టి ఇక్కడ జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉద్రేష్ యాదవ్ గారి నాయకత్వంలో ప్రతి సమస్యని పట్టుదలతో సెక్రటేరియట్లో 3 మున్సిపల్ చైర్మన్లు మా ఇన్ఛార్జ్ గారు నా దగ్గరికి వస్తారు. ఈ రోడ్లు చెప్పిన కొన్ని బ్రిడ్జ్లు ఓటిదలపల్లి నాగశెట్టిపల్లి కానీ ఇంకా కన్జర్వేషన్ జోన్ తీసేయడం కానీ ప్రతి విషయంతో పాటు ప్రతి మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయలు ఇచ్చి గ్రామీణ ప్రాంతాలలో కలిపిరు. ఎక్కడ అండర్గ్రౌండ్ అనేది సీసీ రోడ్లు లేవు. ఆయన గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్లే డెవలప్ చేసుకుని తప్ప తెలంగాణ ఎక్కడ డెవలప్ కాలేదు. దత్తత తీసుకున్న 3 చింతల పనులే మర్చిపోయింది ఆయన. అలాంటి వారిని చేసి చూపిస్తా. ఒక 6 నెలలలోపే నేను చెప్పిన మాటలు, మీరు చెప్పిన సమస్యలు అన్నీ కూడా నాకు ఒక నిమిషంలోనే అర్థమవుతాయి. కేసీఆర్ కంటే ఎక్కువ జాగా నేను చేసిన 3 ఏళ్ళ మంత్రి పదవి వదిలిపెట్టుకున్నా. నేను ఎప్పుడు జాతిపిత అని చెప్పుకోలే, నేను ఒక ఉద్యమకారుడు అని చెప్పుకుంటా. ఆయన కూడా నాలాగా ఉద్యమకారుడే. అందుకని ఎవరు ఇచ్చినా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన అసెంబ్లీలో చెప్పింది, నేను ఎమ్మెల్యే ఉన్నా, ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ దేవత సోనియా గాంధీ అని చెప్పింది. 3 ఏళ్ళు మా పార్టీ అధికారంలో ఉంటుంది. ఒక్క కౌన్సిలర్ ఓడిపోయిన ఆ వార్డులో ఉన్న 2000 పేద ప్రజలు ఇబ్బంది పడతారు. డబ్బులకు ఆశపడు మల్లారెడ్డి ఓటుకు 50,000 ఇచ్చినా తీసుకొని అవసరం ఉంటే మీ ఇంట్లో మీ పిల్లల చదువులకు అవసరం ఉంటే బాత్రూమ్ లేని వాళ్ళు బాత్రూమ్లు కట్టుకోండి. అవన్నీ దోసుకున్న సొమ్మే. కాబట్టి అలాంటి మాటలు నమ్మకుండా 3 ఏళ్ళు మా ప్రభుత్వం ఉంటుంది, మళ్ళీ 5 ఏళ్ళు కూడా మా ప్రభుత్వం ఉంటుంది.